మన రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సంఘానికి, సంఘ సభ్యులకి, అలాగే వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలకి ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థన 20వ రోజున సాయంత్రం 7 నుంచి 8 వరకు జరిగినటువంటి సంఘ ప్రసారంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నేటి కార్యక్రమానికి ప్రార్థన ద్వారా మరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇటు సమయంలో ప్రార్థన చేసుకుందాం. మరి బిడ్డలారా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నీ యొక్క ఆలోచన ఎంతో గొప్పది. 2000 సంవత్సరాలు దాటి 2025 దాకా నీవు ప్రణాళికను బట్టి ప్రపంచ జనాభాను కాపాడుతూ ఉన్నావు. వందనాలు. నా రాకడ ఎప్పుడో మీకు తెలియదు కనుక మేలుకు ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నావు. నాకు ఇచ్చిన దర్శనం బట్టి 50 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు మరొకసారి నీ బిడ్డలను హత్తుకోవడానికి కృపనిచ్చావు. నీ బిడ్డలతో మాట్లాడడానికి కృపనిచ్చావు. నీ బిడ్డలకు నీ మాటలు చెప్పే ఓ గొప్ప పరిశుద్ధమైన అవకాశం నాకు ఇచ్చారు. నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం వింటున్నటువంటి ఈ ప్రసారంలో, వాక్య పరిచర్యలో, ఈ వీడియో మీటింగ్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు దీవించండి. వారి కన్నీళ్లు తుడవండి, వారి రోగాలను స్వస్థపరచండి. వారికి ఉన్న ప్రతి బలహీనత యేసుక్రీస్తు నామములో తీసివేసి కావలసిన మేలుతో నింపండి. పాటలందు వాక్యమందు తోడుగుండి నడిపించమని ప్రతి ఒక్కరు కూడా ప్రభువా తప్పిపోకుండా ఈ వీడియో క్లిప్ ద్వారా నీ వాక్యం వినడానికి కృపణీయమని యేసు నామములో మాతో షేరింగ్ అవుతున్న ప్రతి బిడ్డలను బలపరచమని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. సమయంలో మరి దేవుని ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన పాటతో దేవుని మహిమపరుస్తారు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం నన్ను చూచువాడా నిత్యం కాచువాడా అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు నా రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, తలంపులు తపనలు అన్నీ ఎరుగున్నావు అని పాడుతూ దేవుని ఆరాధిద్దాం. తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు.
అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును తప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులు అనుదినము పట్టి నీవే నడిపించావు అని దేవుని ఆరాధిద్దాం. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునయ్యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. పిండమునయ్యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు నా రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. మంచిది, చక్కటి పాట పాడి సహోదరులు చక్కగా మహిమపరిచారు. అందుకై వందన స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చక్కగా కీబోర్డ్ వాయిస్తున్నటువంటి ప్రియ బిడ్డ నిసిపాలు కూడా మరి చక్కగా వాయిస్తుంది కాబట్టి దేవుడు ఇంకనూ తనకు పరలోక జ్ఞానం ఇచ్చి గొప్ప వాడుకొను గాక. తనను తన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ ఈ సాయంత్రం సమయంలో మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు
ప్రియులారా, మరి ఇలాగా లోకం పుట్టిన మొదలుకొని ఆయన మాటలను ఆలకిస్తూ, ఆయన మాటలు ధ్యానిస్తూ, ఆయన మాటలను మరి ప్రత్యేకంగా హత్తుకొనుచు చాలా కుటుంబాలు కట్టబడ్డాయి. ఆయనకు వేరుగా ఉన్నటువంటి వారు మరి పరిశుద్ధమైన గ్రంథంలో చూసినట్లయితే నశించారని తేటగా తెలియపరుస్తుంది. అందుకనే లూకా సువార్తలో 2వ అధ్యాయము మరి 1వ అధ్యాయంలో 51 చూసినట్లయితే, ఎందరూ తన కృప కింద విధేయులై తనను ఆరాధిస్తారో వారి మీదనంట తన కనికరములు తరతరములు ఉండునని తేటగా మరి మనము వింటున్నాం. కాబట్టి ఈరోజు ఈ కనికరమైనటువంటి దేవుని కృప నీకు నాకు కావాలా? ఒకవేళ కావాలనుకుంటే ఆయన విధేయత కిందికి మనం రావాల్సిందే. యెషయా గ్రంథము 26:3 వచనంలో చూస్తే కూడా, ఎందరూ తనను ఆనుకొందురో వారికంట ఆయన శాంతియు సమాధానము కలగజేస్తాడని చెప్తున్నాడు. ఒకసారి ఇలాగా యేసు ప్రభు ఉన్న రోజుల్లో ఒక కొండ మీద, గలిలయ కొండ మీద సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఊరు వాడ చాలామంది వచ్చారు అక్కడ. యేసు ప్రభు ఎప్పుడు చూసినా సముద్ర తీరాన, కొండలపైన దేవుని వాక్యము ఆశగల తన ప్రజలకి అందించేవాడు. ఎక్కువ శాతము సముద్ర తీరాన దేవుని మాటలు అందించారు. మన 12 మంది శిష్యులు కూడా సముద్ర తీరాన కొంతమంది పట్టబడ్డారు, వీధుల్లో కొంతమంది పట్టబడ్డారు. మరి అలాగే కొండలపైన ప్రసంగిస్తున్నప్పుడు కొంతమంది పట్టబడ్డారు. టోటల్గా 73 మంది దేవుని శిష్యులైతే చివరికి తట్టుకొని ఆఖరుగా మిగిలిన వారు ఎంతమంది అంటే 12. ఈ 12 మందిలో కూడా చివరిగా ఒక ఆయన తప్పిపోయినట్టు చూస్తూ ఉన్నాం. ఏదో రికమెండ్ కొరకు సీటీలు వేసి మరి 12 సంఖ్య పూర్తి చేశారు. ఈరోజు 12 మంది దేవుని శిష్యులని. 12కి ఒక ప్రత్యేకమైన విలువ ఉంది దేవుని శిష్యులని. అలాగే నా ప్రియమైనటువంటి వారులారా, ఆయన ప్రసంగిస్తున్నటువంటి సందర్భాల్లో వారి చుట్టూరా పరిశుద్ధాత్మ కంచెగోడ ఉండేది. ఆయన పైన పరిశుద్ధాత్మ పావుర రూపంలో ఎప్పుడు తన భుజాన వాలి ఉండేది. పరిశుద్ధాత్మని ఏది తలంపిస్తే తన కుమారుడైన యేసు ప్రభు ఆ విధంగా ముందుకెళ్ళేవాడు, మాట్లాడేవాడు. హృదయములో పరిశుద్ధాత్ముడు కలిపితే నోటి ద్వారా ఆ మాటలు బయటకు వచ్చేవి. నాలో మాట్లాడువాడు నేను కాదు కానీ సాక్ష్యం ఇస్తున్నా అక్కడ నా తండ్రే అని. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ ఆవరణంలో అభిషేకం కింద ఎప్పుడైతే మనం ఉంటామో, నడిపించేది ఆయన, కూర్చునిబెట్టేది ఆయన, తిరిగి మనకు జీవిత ఆయుష్ను కూడా పొడిగించేది కూడా ఆయనే. టోటల్గా నీకు రథసారథి ఆయనే, పరిశుద్ధాత్మ ఆవరణములో ఉన్నవారికి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన కొండ మీద తన కూడి వచ్చిన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు అంత దూరం నుంచి ఒక వ్యక్తి యేసు ప్రభుని చూడాలని ఆశపడి వస్తూ ఉన్నాడు. మరి ఆయన ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని మనం అనుకోవచ్చు. ఆయన భయంకరమైనటువంటి కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అయినా దేవుని వాక్యం వినాలని చూడండి ఎంత ఆశతో చాలా కష్టపడి ఆ ప్లేస్కి వస్తున్నాడు. ప్రియులారా, దేవుని మందిరంలో వెలుచున్నటువంటి వారికి వాక్యం హెచ్చరిక,
నా మందిరమునకు వెలుచున్నప్పుడు నీ ప్రవర్తన బహు జాగ్రత్తగా చూసుకోనుము అని. ఈరోజు దేవుని మందిరానికి ఎలాగ వస్తూ ఉన్నాం? మనం ఎలాగొస్తున్నాం? ఒకసారి చర్చిలో డిన్నర్ జరుగుతుంది. అందరికీ ఇస్తరాకులు వేశారు. మరి బేసన్లో అన్నాలు పట్టుకొని వచ్చారు. పెట్టేవారు పెడుతున్నారు, నీళ్ళు ఇచ్చేవారు నీళ్ళు ఇస్తున్నారు. దైవజనులు ప్రార్థించగా అందరూ భోజనం చేస్తున్నాడు. ఒక వ్యక్తి నేను అన్నం పెడతా అని పరిగెత్తుకొని వచ్చి బేసన్ గంప తీసుకొని పెట్టినటువంటి వారికి అన్నం పెడుతున్నాడు. నేను వెళ్ళాను దగ్గరికి. వెళ్తే ఓ భయంకరమైన వాసన వస్తుంది. ఇక నేను చెప్పక్కర్లేదు ప్రియులారా. వెంటనే అబ్బాయి ఇక్కడ రా అన్న. ఇదేనా? ఇది ఏది? ఈ స్థలం ఏది? సౌడి అనుకున్నావా? కమిటీయాలు అనుకున్నావా? లేకుంటే అంగడి బజార్ అనుకున్నావా? ఇది దేవుని పరిశుద్ధ ఆలయము. ఇది దేవుని పరిశుద్ధ ఆలయము. కనుక ఈరోజు పరిశుద్ధ ఆలయమును మనము చేరునైనటువంటి మన జీవితాల్లో బహు జాగ్రత్తగా గమనించి దేవుని మందిరంలో అడుగులు పెట్టాలని మీ అన్నగా నేను కోరుతూ ఉన్నాను బిడ్డలారా. వెంటనే అతడు సిగ్గుపడి బయటికి వెళ్ళిపోయాడు. భుజం తట్టి ప్రియమైన బిడ్డలారా, తమ్ముడు ఇప్పుడు చేసాం, మరొకసారి చేయకు నాన్న. ఎందుకంటే అది దేవుని మందిరం. జాగ్రత్త అని చెప్పి ఆయన కూర్చునబెట్టి నేనే ఒక ఇస్తరాకులో అన్నం పెట్టి తనకిచ్చి తినమని బుజ్జగించి పంపించాను. గమనించాలి ప్రియులారా. ఇక్కడ కుష్ఠరోగి కూడా ఎలా వచ్చాడంటే నలిగిన హృదయంతో విరిగిన మనసుతో ఆయనను చూడాలని ఆ కొండ దగ్గరికి వచ్చాడు. వస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు ఆ వస్తున్న వ్యక్తిని చూస్తే చాలా వంగి వస్తున్నాడు, కష్టపడి వస్తున్నాడు. అందుట్లో ఒక వ్యక్తి తేట చూడగానే ఆయన మరి ముఖం మీద చేతులకి మరి పుండ్లు కనబడుతున్నాయి. అయ్యి బాబాయ్, ఈ పుండ్లు కనబడుతుంటే ఇది కుష్ఠరోగమే. ధర్మశాస్త్రం ఒకటి చెప్తుంది కదా, ఏమనంటే కుష్ఠవ్యాధి గలవాణిని ఊరిలో కాదు నివాసం కలిగించేది ఊరి వెలుపల. ఆనాడు ధర్మశాస్త్రం ఆల్రెడీ ప్రకటించింది. పాపులకు కానీ గ్రామంలో చోటు లేదు, కుష్ఠరోగులకు కానీ గ్రామంలో చోటు లేదు. ఎందుకంటే అది ధర్మశాస్త్రం విధించిన శిక్ష. కాబట్టి నా ప్రియులారా, ధర్మశాస్త్రానికి లోబడకపోతే రాళ్ళతో కొట్టి చంపగలను. అందుకని వారు ఊళ్ళు వెలుపల వారికి పాకలు వేసి ఈ వ్యాధిగ్రస్తులైనటువంటి వారిని కానీ పాపం చేసినటువంటి వారిని కానీ అక్కడ పంపేవాళ్ళు. మరి అలాగా యేసుప్రభు ఊరి వెలుపల ఒక కొండపైన తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఇది అవకాశం కనుక ఆ కుష్ఠవ్యాధి కలిగినటువంటి ఆ యవనుడు అక్కడికి వస్తున్నాడు. గమనించి ఇది అందరూ లేచారు. లేచి దూరాన వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభుకు ఆశ్చర్యం, ఇప్పుడిప్పుడు ఏమైంది వీళ్ళకి? నా మాటలు శ్రద్ధగా వింటున్నారు, గమనిస్తున్నారు, ధ్యానిస్తున్నారు కదా, ఏమైంది వీళ్ళకు? ఏం పోయి వచ్చింది? ఇలా నన్ను విడిచిపోతున్నారు. ప్రియులారా, లోకస్తులకి దేవుని బిడ్డలకి చాలా తేడా ఉంటుంది. మారిన వారికి కానీ మార్పు నొందిన వారికి కానీ చాలా తేడా ఉంటుంది. విశ్వాసి కానీ అవిశ్వాసి కానీ చాలా తేడా ఉంటుంది. మందిరానికి రెగ్యులర్గా వచ్చేవానికి రానటువంటి అప్పుడప్పుడు వచ్చేవారికి చాలా తేడా ఉంటుంది. అందుకనే అపొస్తలుల కార్యాలు ప్రియులారా 20:10 వచనం చెప్తున్న ప్రకారంగా మీరు సమాజముగా కూడుట మానక, అక్కడ హెచ్చరిస్తుంది సమాజానికి, మీరు సమాజముగా నా విశ్రాంతి దినమున కూడుట మానక చేయుడి. అంటే ప్రతి ఒక్కరూ ఆదివారం దినమున దేవుని మందిరములో ఉండాలి.
ఈరోజు ఎంతవరకు క్రైస్తవులైన వారే ఎంతవరకు దేవుని మందిరములో పాల్గొంటూ ఉన్నారు? అన్యుల సంగతులు పక్కన పెట్టండి, మారు మనసు లేని వారి సంగతి పక్కన పెట్టండి. మారు మనసు కలిగినటువంటి వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న ప్రకారంగా అడుగుచున్నాను, ఎంతవరకు నమ్మకంగా సమాజంగా మీరు కూడుకుంటున్నారు? అన్ఎక్స్పెక్ట్గా ఆదివారం రోజు ఏదో ప్రోగ్రాం వచ్చింది అనుకోండి, చెప్పబట్ట లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. దైవజనుడు కుటుంబాల మీద ఆధారపడి ఈరోజు సంతోషంగా దేవుని మహిమపరిచి ఆయన దీవెనలు పొందుకుందామని, తన దీవెనలు తన ప్రజలకు అందించాలని ఆశపడి ఉంటే చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మరి దైవజనుడు ఎవరితో ఆరాధించాలి చెప్పండి? అలాగ ప్రియులారా ఈ రోజులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ యవనుడు కుష్ఠవ్యాధి కలిగినటువంటి యవనుడు, నా ప్రియమైనటువంటి వారారా, విధేయతతో నలిగిన మనసుతో నలిగిన హృదయంతో వస్తుండగా అక్కడున్న ప్రజలు చూసి శాపగ్రస్తుడు, ఆయనకి మనకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన మీద ఉన్న రోగ క్రిములు మనకు తాకితే మనం కూడా రోగస్థలం అయిపోతాము, గాలి మనకు చోకుతుంది. ఏంటండి గాలి చోకలేదా? ప్రతి చోట గాలి విసురుతుందే. చెడ్డ గాలి మనతో ఉంటుంది, మంచి గాలి మనతో ఉంటుంది. మరి మనం రోగస్థలం కాము? అనుమానం. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్పింది కదా. ఏమనంటే ధర్మశాస్త్రం చెప్పింది కదా, పాపం చేసిన వారు రాళ్ళతోటి ఇట్లా కొట్టాలి. ఈరోజు చాలామంది ఏదైనా కొద్దిగా ప్రాబ్లం చేస్తే రాళ్ళ విసిరేసినట్లు మాటలు విసిరేస్తూ ఉంటారు. నా ప్రియమైన వాళ్ళరా, అందరూ యేసయ్యను వదిలిపోతుంటే యేసయ్య ఏమైందబ్బా అని నేరుగా అక్కడ చూశాడు. వెనుక భాగంలో చూస్తే ఒక యవనజుడు నలుక్కుంటా తల వంచుకుంటా వంగిన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. నా ప్రియులారా గమనించాను. అప్పుడు యేసు ప్రభు, ఓహో ఇదా, సరే. యేసు ప్రభు కిందికి దిగి ఆయన వైపు కొనసాగుతున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభు తన దగ్గరికి వస్తున్నాడో ఈ కుష్ఠవ్యాధి కలిగిన యవనస్తుడు భయపడుతున్నాడు. అయ్యో ఆయన ఎక్కడ, నేనెక్కడ, నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు, నేను అంటరాని వాణ్ణి, ఆయన పరిశుద్ధుడు, ఆయన నాకు సంబంధం లేదు. అయ్యో నా ప్రియులారా, నశించి ప్రతి వ్యక్తిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. లూకా సువార్త 19లో చెప్తున్న మాటలు, నశించిన వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించుటకు, కూలిపోయిన దాన్ని తిరిగి కట్టుటకు, పాడైన స్థలాలను తిరిగి పరిశుద్ధపరచుటకు మనుష్య కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి 2000 సంవత్సరాల క్రితము వచ్చాడు. సారీ, దగ్గరికి పోయాడు. వద్దు ప్రభు, నా దగ్గరికి రాకు, ఐ సిన్నర్, నేను వ్యాధిగ్రస్తు, నేను పాపిని, రావద్దు ప్రభు, రావద్దు ప్రభు, రావద్దు ప్రభు అంతమాలుగా అరుచుకుంటూ ఆయన వెనుకకి జరుగుతూ ఉన్నప్పుడు ప్రభువారు ముందుకు అడుగులు వేసి అమంతంగా ఆయనను గట్టిగా పట్టుకొని కౌగలించాడు. దేవునికి మనిషికి ఇదే తేడా. పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చు వారిని ప్రభు ఏం చేస్తాడంటే పట్టుకొని హత్తుకొని కౌగలించుకొని నిన్ను బలపరుస్తాడు. నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. గట్టిగా హత్తుకొని ఆయన తల మీద నుంచి కిందికి తన చేతులతో సౌరగా తనకున్న
కుష్ఠవ్యాధి గాయాలన్నీ మట్టుమాయం. హల్లెలూయా. నీ పిల్లల మీద దేవుని చేయి పడాలి, నీ మీద దేవుని చేయి పడాలి. ప్రతినిత్యము నా ప్రభువా నీ చేయి పెట్టి నన్ను బలపరచని ప్రార్థించాలి. ప్రార్థన చేస్తున్నామా? నా కాత్రం నీకు స్తోత్రమని, ఉద్యోగం, చేతి పని, బిజినెస్. ఈరోజు ప్రార్థనకు సమయం లేదు, అన్నిటికీ సమయం ఉంది కానీ ప్రార్థనకు సమయం లేదు. అందుకని ఈరోజు ప్రతి కుటుంబములో కనబడుతున్నటువంటి దుఃఖము, వేదన, కన్నీళ్ళు, శ్రమలు, శోధనలు అధికమైపోయాయి ప్రియులారా. అందుకనే మన జీవితాల్లో ప్రభు హస్తం కిందికి రావాలి, ప్రభు ఆనుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నీకు శాంతి, సమాధానం. అందుకనే కుష్ఠవ్యాధితోటి నా కుమారుడా నీవు నా సాక్షిగా నిలబడు చెప్పి బలపరిచి అతన్ని పంపివేశాడు. నాకు సాక్షిగా నిలబడు. కాబట్టి ఈరోజు ఈ ప్రసంగము ద్వారా దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రేక్షకులైనటువంటి నా ప్రియ దేవుని సంఘానికి, దేవుని బిడ్డలకి గమనిక, ఈ దేవుడిచ్చిన సమయం ఇది రక్షణ దినం, ఇది బలపడు దినం, ఇది నీకు నీవు పరిశుద్ధపరచుకునే దినం, ఇది దేవుని హస్తాల కిందికి వచ్చే దినం. నాకింకా సమయం లేదని, నాకింకా టైం రాలేదని చెప్పి ఏదో నలుసు అడ్డు పెట్టుకొని పారిపోతున్నామా? నా ప్రియమైన బిడ్డలారా, చేతులెత్తి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డ, సమయము నీ కొరకు దేవుడిచ్చాడు. ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, ఆయన రెక్కల కిందికి రా, ఆయన రెక్కల కిందికి రా. ఆయన స్వస్థపరిచి నిన్ను బలపరిచి రక్షిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ కొద్దిపాటి సమయాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. దేవా, వింటున్న బిడ్డల ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ సాక్షిగా ఏర్పరచుకొని మహిమ ఘనతనందుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.